ఆంటీ ఏంటి అలా ఉన్నారు? నథింగ్ స్మైలీ, ఏవో బిజినెస్ టెన్షన్స్ అంతే. బిజినెస్ టెన్షన్ అయితే మీరింత డిస్టర్బ్డ్గా కనిపించరు. ఖచ్చితంగా ఏదో పర్సనల్ టెన్షన్ అయి ఉంటుంది. ఏ నాతో షేర్ చేసుకోకూడదా ఆంటీ? మీకు ఇష్టం లేకపోతే చెప్పద్దులేండి. అదేం లేదు స్మైలీ. మరి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి ఆంటీ. చైత్ర చైత్రానా? తనతో మీకెప్పుడు ఉండే ప్రాబ్లమే కదా ఆంటీ. కొత్తగా ఈ టెన్షన్ దేనికి? ఎందుకంటే తను నాకు కొత్త టెన్షన్ తెచ్చిపెట్టింది కాబట్టి. కొత్త టెన్షనా? ఏంటంటీ అది? చైత్రకి షెల్టర్ ఇచ్చిన సీతారత్నం నీకు తెలుసు కదా? ఎందుకు తెలీదు? అదే పనిగా చైత్ర రికమెండ్ చేసి మరీ క్యాటరింగ్ ఇప్పించింది కదా. అసలు ఆ రోజు మనం వేసిన ఫుడ్ పాయిజన్ ప్లాన్ తో జైల్లో కూర్చోవాల్సింది కాస్త విరాజ్ వల్ల విడుదలైపోయింది. లేదు లేదు లేదు, ఆ చైత్ర వల్ల తప్పించుకుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కూడా అదే చైత్రను అడ్డం పెట్టుకుని నాకు రావాల్సిన ప్రాపర్టీని కొట్టయిపోతుంది. ప్రాపర్టీయా? అవును స్మైలీ, నాకు సీతారత్నానికి మధ్య ఒక ప్రాపర్టీ ఇష్యూ నడుస్తోంది. కేసు ఆల్రెడీ కోర్టులో ఉంది. సీతారత్నానికి వారసులెవ్వరూ లేకపోవడంతో కేసు కంప్లీట్ గా నాకు ఫేవర్ గా ఉంది. జస్ట్ ఒక్క పిటిషన్ ఫైల్ చేస్తే ప్రాపర్టీ నా హ్యాండ్ ఓవర్ అయిపోతుంది అనుకుంటుండగా లాస్ట్ మినిట్ లో ఆ సీతారత్నం షాక్ ఇచ్చింది. ఏం చేసిందంటీ? ఆ చైత్రని తన చెల్లెల్ని తన కూతుళ్ళని చెప్తూ ప్రాపర్టీ తనకే చెందాలని పిటిషన్ వేసింది. ఇలా చేస్తుందని చెప్పి ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తీసుకుందాం అనుకుంటే ఇక్కడ అందరూ చైత్రకి సపోర్ట్ చేసేవాళ్లే. ఎక్కడ ప్రాపర్టీ చేజారిపోతుందో అని టెన్షన్ గా ఉంది. ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకొని కూర్చున్నాను. రేపే కోర్టు హీరింగ్. వీళ్ళిద్దరూ మీ పిల్లలుగా, మీ తర్వాత అమ్మఒడిని టేకఓవర్ చేసే మీ వారసులుగా కోర్టులో హాజరుపరచాలి. తప్పకుండా తీసుకొస్తాను. లేదండి, మీరు రాకుండా వీళ్ళిద్దరిని మాత్రమే పంపండి. ఎందుకంటే అపోనెంట్ లాయర్ మిమ్మల్ని వీళ్ళని రకరకాల ప్రశ్నలు వేసి కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేయొచ్చు. అదే వీళ్ళు మాత్రమే ఉంటే నేను ఎలాగూ వీళ్ళు మీ పిల్లలు అనేలాగా డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేశాను కాబట్టి ఫార్మల్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. అలాగే లాయర్ గారు. ముఖ్యంగా మీరిద్దరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. సీతారత్నం గారు మీ తల్లిగారేనా అనే అనుమానంతో వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చు. ఏ సమాధానం చెప్పినా మీ ఇద్దరు సింకులో ఉండి కరెక్ట్గా చెప్పాలి. ఏ మాత్రం తేడా జరిగినా రాంగ్ ఇంటెన్షన్తో కోర్టును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారని మీ మీద లీగల్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. సో మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగే లాయర్ గారు, మేము చూసుకుంటాం. సరే అయితే రేపు కోర్టు టైంకి కరెక్ట్గా వచ్చేసేయండి. అలాగేనండి. వెళ్ళొస్తాను సీతారత్నం గారు. మంచిది లాయర్ గారు. ఏంటక్క ఈ గోల? మనకు అవసరమా చెప్పు? లాయర్ ఏమన్నారో విన్నావు కదా. మనం సీతారత్నం గారి పిల్లలం కాదని తెలిస్తే మనకే ప్రమాదం అక్క. కాకపోతే కదే భయపడాలి. అక్క అంటే అలా అని కోర్టులో ప్రూవ్ కాకపోతే కదా భయపడాలి. లాయర్ గారు అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేశారంట కదా, ఇంకెందుకే భయం? ఏమో అక్క, నువ్వు ఎన్నైనా చెప్పు. నాకు టీవీలో పోలీసుల్ని చూస్తేనే భయమేస్తుంది. అనవసరంగా భయపడకు. ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో
ఏ ప్రశ్నకి ఏ సమాధానం చెప్పాలో అంతా నేను నీకు వివరంగా చెప్తాను కదా. బావుందక్క. అబద్ధం చెప్పడం తప్పని చెప్పిన నువ్వే ఎలా చెప్పాలో ట్రైనింగ్ ఇస్తున్నావా? అవసరానికి అబద్ధం చెప్పడం తప్పు, కానీ ఇంతమందికి న్యాయం జరగడం కోసం అబద్ధం చెప్పడం తప్పు కాదు. అవునులే, నీకు అనుకూలంగా స్టేట్మెంట్స్ పాస్ చేసేస్తూ ఉంటావు. నేను మాత్రం కోర్టుకి రాను. మహి, నేను అమ్మకి మాట ఇచ్చేశాను, నువ్వు వస్తున్నావు అంతే. ఏ అమ్మా? ఎవరికమ్మా? నేను ఎవరి కోసం ఏమి చెయ్యను. మహి, నువ్వు నాతో పాటు కోర్టుకి వస్తున్నావు అంతే, రాకపోతే నా మీదొట్టే. అక్క, చైత్ర, ఏంటమ్మా ఇది? ఛ! ఎప్పుడింతే ఏదో ఒకటి చెప్పి నన్ను కట్టిపడేస్తావు. మహి, మహాలక్ష్మి, చైత్ర, అనవసరంగా మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టినట్టు అనిపిస్తోంది. మహాలక్ష్మి అంత భయపడుతుంది కదమ్మా, తననెందుకు ఇబ్బంది పెట్టడం? నేనే కోర్టులో ఏదో ఒకటి చెప్పుకుంటానులే. వద్దమ్మా, నువ్వు నీ కోసం కాకుండా ఇంతమంది కోసం పోరాడుతున్నావు. అలాంటి నీ కోసం ఈ మాత్రం నేను చేయలేనా? ఒక మంచి పని కోసం మనం ఈ నిర్ణయం తీసుకున్నాము. కష్టమైనా నష్టమైనా ఈ నిర్ణయానికి కట్టుబడి పోరాడాలి, మధ్యలో వదిలేయకూడదు. ఎంత దూరం వెళ్ళైనా సరే మన అమ్మఒడిని మనం రక్షించుకోవాలి. నేను రక్షిస్తాను, మీరేం దిగులు పడకండి. నా కూతురు నాలాగే ఇతరుల మంచి కోసం పోరాడుతుందని గర్వపడాలో, దీనివల్ల చైత్రకు మహాలక్ష్మికి మధ్య గొడవలు వస్తున్నాయని బాధపడాలో అర్థం కావడం లేదు. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. గుడ్ మార్నింగ్ ఆంటీ. స్మైలీ, ఏంటి ఇంత ఉదయాన్నే వచ్చావు? హంస ఆంటీతో చిన్న పనుండొచ్చాను ఆంటీ. అవునా, తనింకా నిద్ర లేచినట్టు లేదు. తన గదికెళ్ళి చూడమ్మా. ఓకే ఆంటీ. ఆంటీ, 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 ఆంటీ లేవండి. ఆంటీ, 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 అయ్యో ఆంటీ, 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 ఆంటీ లేవండి ఆంటీ. అత్తయ్య, 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 బామ్మగారు, అత్తయ్య, బామ్మగారు, ఆనంద్ గారు, అందరూ త్వరగా రండి. ఆంటీ, ఆంటీ, ఎంత పని చేశారు? అత్తయ్య, అత్తయ్య, బామ్మగారు, ఆంటీ లేవండి. ఆంటీ, ఆంటీ. స్మైలీ, ఏమైందమ్మా? హంస, 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 ఏమైంది? కళ్ళు తెరవే. హంస, ఏమైంది స్మైలీ? ఆంటీ, ఆంటీ సూసైడ్ అటెంప్ట్ చేశారు.